అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం పడాలవాణి లక్ష్మీపురంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. దళితుల ఐక్య నినాదాలు చేస్తూ పంచాయతీ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రం సమర్పించారు. బాబు జగజ్జీవనరావు విగ్రహం ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇవ్వాలని, కమ్యూనిటీ హాల్లో సమాన హక్కులు కల్పించాలన్నారు. ఇటీవలే విభేదాల నేపథ్యంలో దళితుల ఐక్యంగా ఉండాలని నాయకులు పిలుపునిచ్చారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు కొనసాగిస్తామన్నారు. పలువురు నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇదేం చేయగలుగుతున్నారో మాకు చెప్పండి చాలు. మేము ఇచ్చిన దాన్ని మీరు లోవరాజు లక్ష్మీపురం పాయకరావుపేట మండలం లక్ష్మీపురం గ్రామం నుంచి ఈరోజు సచివాలయం సిబ్బంది మన సెక్రటరీ గారికి స్పెషల్ ఆఫీసర్ గా ఉన్నారు కాబట్టి వాళ్ళకి మా విన్నపం తెలియజేయాలని మేము మరి మాదిగ జాతి మరి కులస్తులు అందరం కూడా మేము ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే మాకు గత 50-60 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఏదైతే సమానత్వం లేకుండా ఉన్నామో మాకు ఈరోజు అంబేద్కర్ బొమ్మని అక్కడ స్థాపించడం జరిగింది. సహోదరులు మాల్లో మేము అందరం కలిపే దాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. అందరం కలిసిమెలిసి వెళ్ళిపోయే వాళ్ళమే. దళితులందరూ కూడా ఒకటే. అంబేద్కర్ గారు చెప్పింది కూడా అదే. కాబట్టి మేమందరం కూడా ఏకంగా వెళ్తున్నాము. అయితే మా జాతి వెనకబడింది కాబట్టి మేము మా జాతి నాయకుడైనటువంటి స్వతంత్ర సమరయోధుడు మరి బాబు జగజ్జీవనరావు గారి విగ్రహాన్ని స్థాపించాలని మేమందరం కూడా తీర్మానించుకున్నప్పుడు పెట్టడానికి మాకు ఉండడానికే ఒక్కొక్క ఇంట్లో 3 కుటుంబాలు ఉంటున్నాయి. కనీసం ఫంక్షన్ చేసుకోవడానికి కానీ లేకపోతే మేము ఉండడానికి కానీ ఎక్కడ అవకాశం లేనటువంటి పరిస్థితి. కాబట్టి అక్కడ అంబేద్కర్ బొమ్మ ఉన్నటువంటి ప్రాంగణంలో అక్కడ పంచాయతీ స్థలం ఉంది. మేము ప్రధానంగా డిమాండ్ చేసే విషయాలు ఏంటంటే బాబు జగజ్జీవనరావు విగ్రహాన్ని పెట్టుకోవడానికి స్థలాన్ని మొదటగా మాకు కేటాయించాలి. కమ్యూనిటీ హాల్ కూడా దళితులందరికీ సమానం